ఇంకో రోజేమో మనల్ని కూడా రాపేది సన్నాసి మంత్రులారా, మీ అంతు చూస్తా అని చెప్పి ఆయనే సినిమాల్లో మాట్లాడతాడు, సినిమా ఫంక్షన్లకు వచ్చి. సో అన్నీ ఆయనే చేస్తాడు. యువతలు మాత్రం ఏదన్నా దాని మీద కామెంట్ చేస్తే అమ్మో ఇది అడ్డేసుకుంటున్నారు అని తెలుగుదేశం వాళ్ళు కూడా నీతులు చెప్తున్న నాకు ఆశ్చర్యం కలిగింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఎవరండి దానికి సంబంధించి ఆ సినిమాలన్నింటినీ బాయ్కాట్ చేయాలనో, ఆ సినిమాలన్నింటినీ రివ్యూలు తప్పుడిచ్చో, ఏదైతే తెలుగుదేశం పార్టీ స్వయంగా ఆర్గనైజ్ చేసి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమాలని తొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేసింది ఎవరు? ఇవన్నీ మాట్లాడితే అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు తెలుగుదేశానికి లింకులో మాట్లాడాము. రెండోది జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు సినిమాల్లో కంటెంట్ ఉంటే ఆడిద్దని. ఆడమనండి, ఎవడొద్దన్నాడు? ఆ సినిమాలు లేకపోతే మీరే ఆడించండి దగ్గరుండి, మాకేం సంబంధం దాంట్లో. సినిమా బాగుంటే బాగుందని చెబుతాం, బాగోకపోతే బాగుందని చెబుతాం. అత్తారింటికి దారేది చాలా బాగుంది, 4-5 సార్లు చూసాను నేనే. సినిమా బాగా నటించాడు పవన్ కళ్యాణ్, కానీ హరిహర వీర మళ్ళీ బాగాలేదని చాలా రివ్యూలు చెప్పారు. వాళ్ళ అభిమానులు వచ్చి చెబుతున్నారు కదా బాగలేకపోతే బాగాలేదు అంట. దాంట్లో తప్పే ఉంది. బాగుందంటే బాగుందని అదే హీరో సినిమా వెంకటరెడ్డి గారు బాలేదని చెప్పడం వేరు, బాలేదని పని కట్టుకొని చెప్పడం వేరు. నేను చెప్పేది మేమేం పని కట్టుకొని చెప్పలేదు సార్. మాకు రివ్యూస్ సార్, సినిమాని సినిమాగా చూడండి సార్ దయచేసి. పవన్ కళ్యాణ్ గా చూడండి. నేను అదే చెప్తున్నాను సార్, సినిమాని సినిమాలాగా చూద్దాం తప్ప సినిమాని రాజకీయాలను మిక్స్ చేసి భీమ్లా నాయక్ వస్తున్నాడు, మీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా, సీఎం సాబ్ వకీల్ సాబ్ వస్తున్నాడు ఇక్కడ కాసుకో. ఏది ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివి 3 ఫెయిల్ అయ్యి 10వ తరగతికి వకీల్ సాబ్ ఎప్పుడయ్యాడు ఆయన? ఎవడండి సినిమాలకి రాజకీయాలు మిక్స్ చేసి మాట్లాడింది? సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ వస్తున్నాడు. ఏ సినిమాలో డైలాగ్ అండి ఇది? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డైలాగు. భీమ్లా నాయక్ కోటింగ్ ఇస్తా, మీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా. ఎవడు ఏ సినిమాకి భీమ్లా నాయక్ కి రాజకీయాలకు సంబంధం ఏంటి? వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు సార్. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న. మీరు అనలేదా సప్త సముద్రాలు దాటించి అవతల ఇసిరేస్తామని? మీరు అనలేదా? అయ్యో ఆ టైం సినిమా కాదు సార్, అదేం సినిమా కాదు కదా, సినిమాకి రాజకీయ మిక్స్ కాదు కదా అది. ఇప్పుడు వాళ్ళు భీమ్లా నాయక్ అప్పుడు లేదంటే వకీల్ సాబ్ ఇదే గొడవ సార్. వాళ్ళకి ఏంటంటే ఆయనే చెబుతున్నాడు నా సినిమాలకు పెద్దగా కలెక్షన్ ఉండవు అని చెప్పి. దానికి ఏం చేయాలి? పబ్లిసిటీ చేసుకోవాలి. దానికి పబ్లిసిటీ చేసుకోవాలంటే ఇదిగో నాకు అడ్డుపడుతున్నారని, లేదంటే నాకు ఇది అయ్యిందని, లేదంటే అదైందని. ఇప్పుడు ఒకళ్ళు బాయ్కాట్ చేసేస్తే సినిమా బాయ్కాట్ కాదు. రెండో దాంట్లో కంటెంట్ దమ్ము ఉంది అనుకోండి. పుష్ప 1, 2 దానికి పుష్ప 2ని బాయ్కాట్ చేయాలని చెప్పి ఈవెన్ జనసేనకు సంబంధించి ఎందుకు అల్లు అర్జున్ గారి మీద వాళ్ళ కోపం కాబట్టి వాళ్ళే ప్రచారం చేశారు. ఏమన్నా ఆగిందా? పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయలేదా? సో దీంట్లో కూడా మీకు నిజంగా కంటెంట్ ఉందనుకోండి, 4 రోజుల్లో బయటకు వస్తుంది కదా ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి, దానికి నిర్మాత లాభపడ్డా నష్టపడ్డా. సో అప్పుడు మాట్లాడమండి. కాదు నేను ఒక్క విషయం అయితే చెప్తాను, ఎందుకంటే దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన, ఆ విషయం మర్చిపోకూడదు. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి సార్. మీరే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎలా రెచ్చగొడుతున్నాడు చూడండి. సోషల్ మీడియా కామెంట్ కి అదే ఆ పీసీఆర్ ఆయన చూపించాలనుకుంటున్నది ఇందాక మనం ప్లే చేస్తున్నాం. మీరు ఆగండి వెంకటరెడ్డి గారు, అది ఇందాక మీరు రాకముందే మేము చూపించాం. అది ఒకసారి మీరు ఆగండి. అదే దాడులు చేయమని ప్రోత్సహిస్తున్నాడు సార్. లేదు మీరు కాంటెక్స్ట్ చూడండి ఒకసారి. మీరు మేము ప్లే చేస్తాం. ఆయన అన్న కాంటెక్స్ట్ ఉన్నామండి, కాంటెక్స్ట్ ఇనే మాట్లాడుతున్నా. పీసీఆర్ ప్లే చేయండి. సినిమా ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని, అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా